పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి శ్రోతలకు శుభోదయం. ఈనాటి ధ్యానాంశము పునీతులు ప్రొసెసస్సు మార్టియను వేద సాక్షులు. నీతిమంతులు భక్తి విశ్వాసము వలన జీవింతురు. హబక్కు 2వ అధ్యాయము 4వ వచనము. సుగుణాలు త్యాగం, విశ్వాసం, నీతి వీరి యొక్క జీవిత చరిత్ర. పునీతులు ప్రొసెసస్సు మార్టియను క్రీస్తు శకము 100కి చెందినవారు. క్రీస్తు శకము 4వ శతాబ్దం ముందు ఈ వేద సాక్షులు రోమా క్రైస్తవులచే ఎంతగానో గౌరవింపబడ్డారు. కానీ వారి జీవితం, వారు పడ్డ కష్టాలు మనకు పూర్తిగా తెలియవు. రోమియ వేద సాక్షుల శాస్త్రం ప్రకారము పేతురు, పౌలుల బోధనలు, అద్భుతాల ద్వారా వీరు మతం మార్చుకున్నారని వింటూ ఉన్నాం. వారి కష్టాలలో పలికిన వాక్యం దేవుని నామం స్తుతింపబడునుగాక. చివరికి వీరు విశ్వాసము నుండి వీడిపోకపోవడం చేత వారిని కత్తితో చంపేశారు. వీరి శవాలను లూసీనా అనే స్త్రీ తన సొంత భూమిలో పాతిపెట్టింది. 4వ శతాబ్దంలో వారి సమాధులపై బృహత్ దేవాలయమును నిర్మించారు. కాలం జరుగుచున్న కొద్దీ ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు జరగటం చేత ఎంతోమంది భక్తులు బృహత్ దేవాలయమునకు తరలి వచ్చారు. ఆ పునీతుల గౌరవార్థం ఒక మఠమును కూడా నిర్మించటం జరిగింది. అన్వయం: రేపు ఏమి జరుగుచున్నదో అని చూడకు. ఈనాడు మనపై శ్రద్ధ వహించిన నిత్య దేవుడు రేపు నిత్యమును మన జీవితాలను కాచి కాపాడుతాడు. మనల్ని కష్టాల నుండి కాపాడుతాడు, లేదా ఆ కష్టాలను మనము అనుభవించుటకు కావలసిన శక్తిని ఇస్తాడు. కావున విచారకరమైన ఆలోచనలు ప్రక్కన పెట్టి ప్రశాంతంగా ఉండుటకు మనందరము కూడా ప్రయత్నించుదాము. పునీతులు ప్రొసెసస్సు మార్టిన్ గారి వలె మనము కూడా ప్రతిదినము మన మాటలలో, క్రియలలో, మన కష్టాలలో, వేదనలలో అన్నింటిలోనూ ఆ దేవాది దేవుని స్తుతింపబడునుగాక అనేటువంటి వాక్యాన్ని స్మరించుకుంటూ సంతోషముగా జీవించడానికి ప్రయత్నించుదాము. ఆమెన్.